రైట్ పావని గౌడ్ గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నమస్తే. వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది మేడం. రైట్ ఇప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖల్ని మారుస్తున్నారు, అట్లాగే టీఎస్ ను టీజీ చేస్తున్నారు, అట్లాగే జయ తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటిస్తున్నారు. ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి కదా, వీటిని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ ప్రజల బతుకులు మారుస్తా అన్నాడు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండు. ఆ హామీలను మర్చిపోయి ఇప్పుడు తెలంగాణ విగ్రహము టీఎస్ ను టీజీగా మారుస్తా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా, లేకపోతే రాష్ట్ర చిహ్నంలా రాజరికం కనబడుతుంది, ఇట్లాంటి ముందటేసుకున్నాడు. ఆయనకి ఏం లేదు, పరిపాలన చేతకాక ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి మేడిగడ్డ మీద ఈకలు వీకెత్తున్నాడు, కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మేడిగడ్డ మీద ఈకలు వీకుతున్నాడు. ఇంకొకటి ఏందో మార్పు అని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం, వాళ్ళ భార్యా బిడ్డలు బంగారాలు వేసుకోవచ్చు, తెలంగాణ తల్లి బంగారం వేసుకోవద్దు, వాళ్ళ భార్యా బిడ్డలు బంగారాలు వేసుకొని తిరగొచ్చు, కానీ తెలంగాణ తల్లి మాత్రం బంగారం వేసుకోవద్దు. కాకతీయ రాజుల చరిత్ర గురించి వీళ్ళకి తెలుసా? కాకతీయ రాజులు ప్రజలను కేంద్రంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిండ్రు కాబట్టి 10-20 ఏళ్ళు పరిపాలించలే, 10-20 సంవత్సరాలు పరిపాలించలేదు, 400 ఏళ్ళు పరిపాలించిర్రు. ప్రతి ఒక్క చెరువును, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క చెరువును, గొలుసుకట్టు చెరువులను తవ్వించి అభివృద్ధి చేసి దానిలకు నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు పని కల్పించిండు, ప్రజలకు పని కల్పించిండు, అందరూ మంచిగా బతికిండ్రు. అసలు కాకతీయుల గురించి వీళ్ళకి ఏం తెలుసు? ప్రజలు అడిగినరా వీళ్ళను? వీళ్ళు ఏం చెప్పిండ్రు? December 9వ తారీఖు నేను వస్తా, రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ ఇచ్చే బిచ్చమద్దు, 10,000 వద్దు, మేము 15,000 ఇస్తామన్నారు. December 9వ తారీఖు పోయింది, January 9వ తారీఖు పోయింది, February 9వ తారీఖు పోయింది, 80 రోజులు అయిపోయినాయి, 100 రోజులు కావస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలలో మేము గెలిచిన తర్వాత పార్లమెంట్ లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమలు చేస్తామంటున్నారు. అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. అసలు వీళ్ళు అధికారంలోకి వస్తారని వాళ్ళు కూడా ఊహించలేదు, ఊహించుకోకుండానే అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు, ఏదో ఒక పుల్లడి పెట్టే రాజకీయాలు చేస్తున్నారు, గుంపు మేస్త్రి అనిపించుకుంటున్నారు. ఓన్లీ పిఆర్ స్టంట్ లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అంతే. తెలంగాణకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అంటున్నారు, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు కదా, ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. ఎవరు తెలంగాణ జెండాను పట్టుకున్నప్పుడు 2001లో తెలంగాణ ఏర్పాటు కోసమే టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ జెండాను పట్టుకొని సకల జనులను ఏకం చేసి సంబంధ వర్గాలను ఏకం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించింది కేసీఆర్ గారు, ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. పావని గారు ఒక్క మాట చర్చ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళ మీద ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు కాదు పరిపాలించేది, ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి ఆంధ్ర పెత్తందారులకు ఊడిగం చేసిన బూట్లు వేసిన వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు పావని గారు చార్మినార్ అట్లాగే కాకతీయుల కళాతోరణం రాజరికాన్ని ప్రతిబింబిస్తున్నాయి, అసలు ఎందుకు పెట్టారు దాని చిహ్నంలో? అసలు కాకతీయ కళాతోరణంలా హంసలుంటాయి, కాకతీయ కళాతోరణంలా ఏముంటాయో వీళ్ళకి తెలుసా? స్తంభాలుంటాయి, హంసలుంటాయి, తోరణాలుంటాయి. అవేంటంటే పాలనకు పరిపాలనకు దూరదృష్టికి నిదర్శనం అవి. అసలు వాటి గురించి వీళ్ళకి ఏమన్నా తెలుసా? వాటి గురించి కాంగ్రెస్ వాళ్లకు ఏమన్నా తెలుసా? అసలు కాకతీయుల గురించి చదువుకొని తర్వాత ఇవి మారుస్తాం పీరుస్తాం అనేది తర్వాత చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అయితే మొదలు పెట్టమనుర్రి, వాళ్ళని ఫస్ట్ ఇచ్చిన హామీలను నెరవేర్చమనుర్రి. ఒక్క హామీ కూడా ఇప్పుడు కరెక్ట్ గా నెరవేర్చింది లేదు. బస్సు ఫ్రీ అన్నారు, లగ్జరీ బస్సు
మీరు ఒక్కరు 100 మంది పెట్టు, మీరు ఒక్కరు 100 మంది అంటే వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి కాదు. మీ మిత్రులు ఉన్నారు కదా, మీ మిత్రులు బీజేపీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. బీజేపీ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బోర్సు పార్టీలు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండు. వాళ్ళిద్దరు బొమ్మ బోర్సు పార్టీలు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ బీజేపీ బుద్ధుడు బుద్ధిజంలో ఈరోజు అధికారంలోకి వచ్చాడు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చింది ఎట్లా వచ్చాడు? బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ మోసం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం అయింది కాంగ్రెస్ లా. రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది? రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ లో లేకుండేనా? రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ లో లేకుండేనా? రేవంత్ రెడ్డి టీడీపీ లో లేకుండేనా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో రాలేదా? ఇప్పుడు ఎవరి చరిత్ర ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ అసలు కేసీఆర్ జీవిత చరిత్ర రాజకీయ జీవితం స్టార్ట్ అయిందే యూత్ కాంగ్రెస్. బహుశా అక్కకు తెలియదేమో, ఒకసారి తెలుసుకో అక్క. ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో డెఫినెట్ కూడా మేము ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ చేసిన 9 ఏళ్ల గ్యారంటీ గురించి చెప్పట. దళిత ముఖ్యమంత్రి ఏంది, దళితులకు 3 ఎకరాలు ఏంది, ఇంటికి పవన్ గారు ఇక్కడ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇది గడిల పాలనే కాదు. నేను ఏమంటున్నా అంటే ఏ నిర్ణయం తీసుకున్నా సంపన్న వర్గాలు మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుంది. ఇది చాలా స్పష్టము. దీంట్లో ఎవరికి కూడా అనుమానం అంటే ఈ 10 ఏళ్ల పాటు సబ్బండ వర్గాల ఆమోదంతో జరగలేదా? జరిగిందండి. ఏమండి పవన్ గారు ఒక్క నిమిషం. పవన్ గారు ప్లీజ్. పవన్ గారు ప్లీజ్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారు? గడిల పాలన ఎక్కడ కనబడుతుంది మీకు? ప్రగతి భవన్ లో ఏదో చేస్తామని చెప్పిండ్రు కదా. ఇప్పుడు ప్రగతి భవన్ సీఎం ఎందుకు పోతాడు? 120 గదులు బుల్లెట్ ప్రూఫ్ బంగారు పిల్లలు బంగారు బాతులు అన్ని ఉన్నాయని చెప్పిండ్రు కదా. మరి బంగారం అంతా ఎక్కడ పోయింది? సెక్రటరీకి ఎప్పుడైనా పోయినా అంటే టీఆర్ఎస్ పాలనలో ప్రజలు కనీసం మీరు కలుసుకోవచ్చు. మా మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నైట్ 2 o'clock వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. అందరికి అవకాశం ఇప్పుడు సరే పవన్ గారు మీ తరఫున మాట్లాడారు. ఒక్క నిమిషం అది తనతో మాట్లాడిద్దాం. ఇప్పుడు మిత్రుడు ఇంతకుముందు అంటున్నట్టు బీఆర్ఎస్ ఇంతకుముందు ఈ 10 ఏళ్ల కాలంలో ఏదైతే జరిగిందో, ఏదైతే అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మిత్రుడు ఏమంటున్నాడంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పంటున్నాను. అయితే ప్లీజ్ ఈ చర్చ వద్దు మనకి. ఎందుకంటే నేను మీ ఇద్దరు ఒకటి అంటాను, వాళ్ళిద్దరు ఒకటి అంటారు. దాని గురించి మేము చెప్పాలి, మాట చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనో దేని వల్లనో ముఖ్యంగా దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అంటే జనాలకి ఒక అవకాశం ఇచ్చారు. సో దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవాలి తప్ప ఇప్పుడు గొంతు చించుకున్న మాత్రాన అభివృద్ధి జరగదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఎంత డిబేట్ ఎట్లా ఉండాలి, చాలా స్మూత్ గా డీసెంట్ గా పోవాలి. అరుస్తా పోతా ఉంటే ఎక్కడ అవుతాండి? అది అవసరం ఇక్కడ. జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికార గీతంగా ప్రకటించారు. దానిలో గోల్కొండ నవాబులను కీర్తిస్తూ ఉంటుంది ఒక లైను, కాకతీయుల కళా వైభవాన్ని కీర్తిస్తూ ఒక లైన్ ఉంటుంది. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దీనిలో మాత్రం ఎందుకు వద్దు అంటారు?
డెఫినెట్ గా నేను అదే చెప్పినండి, మొదటి నుంచి నేను అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అందశ్రీ గారు రాసిన తెలంగాణ ఉద్యమంలోనే మళ్ళీ రేపు అందుకే చెప్తున్నా, ప్రజల అభిప్రాయం నిర్ణయం తీసుకుంటది. ప్రజల అభిప్రాయం తొందర ఎక్కడ లేదు. ఇప్పుడు తొందర ఎక్కడ లేదు. రేపు ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగానే వాళ్ళ నిర్ణయం ఏ మేరకు ఉంటుందో ఆ విధంగానే మార్పులు చేర్పులు జరుగుతాయి. సో దాన్ని మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు నేనేం మా ముఖ్యమంత్రి మంత్రులు అదే చెప్పారు. రేపు ఇవాళ అందశ్రీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇప్పుడు కవులు అదే తెలంగాణలో ఒక్కరు కాదు, కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాలు అందరి అభిప్రాయం తీసుకునే దానికి అనుగుణంగానే రేపు ఏ నిర్ణయాలైనా కూడా జరుగుతాయి అనేది ఇది చాలా స్పష్టం. దీంట్లో ఎలాంటి మీకు ఇంకా అనుమానాలకు తావు లేదు. సబ్బండ వర్గాలు, సబ్బండ వర్ణాలను మాట్లాడుతున్నారు. ఒక్కటే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోజు చాకల ఎల్లమ్మ గారు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర మనందరికీ తెలుసు. అదే చరిత్రను తీసుకొని రైతాంగ పోరాటాలు ఎన్నో జరిగినాయి కదా, దాన్ని అణిచిన చరిత్ర వరకు ఉందండి కాంగ్రెస్ పార్టీకి లేదా? తీయాల వాళ్ళ చరిత్రలు. తెలంగాణలో రైతులకు వాళ్ళు పెట్టిన గోస కావచ్చు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. చర్చ తీస్తే సరే దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ గారు ఏడాదిగా మార్చిరాని అబద్ధపు ప్రచారం చేస్తారు. ఒక్క నిమిషం చెప్పనియండి. ఈ రోజు 40 లక్షల ఎకరాలు మాత్రమే పారే, లేకుంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పండే తెలంగాణ ధాన్యం ఈ రోజు 300 లక్షల మెట్రిక్ టన్నులకు ఎలా మారిందండి? ఈ రోజు పల్లెల్లో పోయి కేసీఆర్ గారు నీళ్లు ఇవ్వలేదంటే బిఎస్ గారు ఇట్లా ఇంటరప్ట్ చేయొద్దు ఎక్కడ. సో ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే మాట్లాడాలి, ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకి మాట్లాడాలి. మాట్లాడండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవాలి. మీరు అన్నారు కాబట్టి, మీరు సబ్బండ వర్గాలు అన్నారు కాబట్టి సబ్బండ వర్గాల గురించి చెప్తున్నాం. రెండోది వీటి గురించి మాట్లాడిరు, దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడిరు, నల్గొండ సభ గురించి మాట్లాడి. నల్గొండ సభకి వెళ్ళడానికి ఎట్లా చేతనవుతుందంటే కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, కట్టె కాలే అంత వరకు తెలంగాణ గడ్డకి ఎటువంటి అన్యాయం జరిగినా నేను ఊరుకోను అని. మీరు ఈ రోజు కేఆర్ఎంబి గురించి సంతకం పెట్టే విషయం గురించి మేం కాదు చేసింది, కేసీఆర్ గారు అన్యాయం చేసిరని తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఒక్కటే ఒక విషయం మాట్లాడదామండి. ప్రాంతం డివైడ్ అయినాడు, నీళ్ల సమస్యను తీర్చకుండా మీరు ఎట్లా ఓటేస్తారండి? ఒకటి బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో 1969 లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడితే, ఆ తర్వాత విజయస్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడితే, మీరు ఈ రోజు వరకు అదే ట్రిబ్యునల్ ప్రకారము ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసిరు, త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిరు. ఇప్పుడు ఆంధ్ర నుంచి సభ్యులు ఉంటారు, తెలంగాణ నుంచి సభ్యులు ఉంటారు, కేంద్రం కమిటీ ఎవరి అంటే వీళ్ళు ఎంతసేపు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద చర్చ. అవును, ఓకే. ఇది నేనేమంటున్నా అంటే దీని మూలాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. చాలా పెద్ద చర్చ ఇది. కృష్ణా జలాలైనా ఏదైనా పెద్ద చర్చ. దయచేసి మన సబ్జెక్టుని మన ఈ యొక్క చిహ్నాల మార్పు అనే దాని మీద చుట్టూ దయచేసి చిహ్నాల మార్పుకు సంబంధించి ఒకటే వాళ్ళు 100 రోజులు టైం పెట్టిరు. రైతు బంధుకు సంబంధించింది కూడా రైతు భరోసా ఇస్తున్నారు, రైతు బంధుకి వెళ్ళిరు. మళ్ళీ రైతు బంధు కూడా ఈ రోజుకు కూడా రైతు బంధు పడక కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి వీళ్ళు బయటకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వీళ్ళు పేపర్లో మాత్రమే ప్రజాపాలన అని మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిరో 1-2 అంశాలను ఏదో సూచనగా మనం మరీ చెయ్యలేదనకుండా 1-2 అంశాలను చేసే దిశగా వాళ్ళు ఒక ప్రయత్నం చేసిరు. దాన్ని కూడా ప్రజలు, దాని వల్ల జరిగిన నష్టాలను కూడా ప్రజలు చూస్తున్నారు. ఒక అంశం చేస్తే ఆటో డ్రైవర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కావచ్చు. ఈ రోజు ఆర్టీసీకి చెల్లించే పరిస్థితి, ఇంకా చెల్లించాల్సిన అవసరం ఇప్పుడే లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి ఆ 6 గ్యారెంటీల కింద ఎన్ని అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలను ఇప్పుడంతా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపు వాళ్ళు చెప్పిన 100 రోజుల లోపు నెరవేర్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, కాంగ్రెస్ మళ్ళా పోటీ చేయాలి, మరి గెలవాలని ఆలోచిస్తుంది. ఇవన్నీ పక్కదారి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడానికి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మేడిగడ్డ మీద అన్నారు. అదే రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి దానికన్నా ముందులో ఏమన్నారండి, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాను అని చెప్పారు. మరి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఓన్లీ ఫైనాన్షియల్
లెక్కలు చూసుకుంటారు తప్ప దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఇవన్నీ కూడా ఏంటంటే మరి ఒక్కవేళ నిజంగానే సిబిఐ ఎంక్వైరీ కావాలంటే లెటర్ రాయమని చెప్పండి ఒక్క మాట. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు మీరు మళ్ళీ డెఫినెట్ కదా, అందుకే కదా చెప్పేది. సో అది అట్లాంటివి కాకుండా టైం పాస్ చేసుకుంటా రేపు ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే ఆలోచన తప్ప మిగతా ఏమి లేదు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలుగా బయటికి తీసుకొస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి, అంతకంటే ఎక్కువ ఏం లేదని చెప్పి. ఇప్పుడు కాదు అన్నగారు మీరు దయచేసి అన్నది పోకండి. నాది ఒకటి ఉంది ఏంటంటే చార్మినార్ని తొలగించితే ముస్లింల మనోభావాలు దెబ్బతినవా? తొలగించారని ఎవరు చెప్పారండి? చెప్పారండి. డెఫినెట్ కూడా అందరి అభిప్రాయం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. మీరు వెయిట్ చేయండి. డెఫినెట్ కూడా అందరి అభిప్రాయాల మేరకు మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాజముద్రలు ఉంటాయి. ఇది స్పష్టం. మీరు వెయిట్ చేయండి. రేపు అన్ని విధాలుగా అందరు కలుసుకుని వాళ్ళ అభిప్రాయం మీద జరుగుతుంది. మీరు ఇది తీసేస్తారా అది తీసేస్తారా కాదు. మేము ఏం చెప్పామంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజరిక పోకడలతో నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ విధంగా జరగదు అనేది, ప్రజాపాలన అంటే ప్రజల అభిప్రాయం మేరకే ఉంటది అనేది చూపించాలనే ఉద్దేశంతో ప్రజలకు అభిప్రాయం ఇచ్చావు. ప్రజలు ఏ నిర్ణయం చెప్తే మేము ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటాం. ఎస్, మెజారిటీ ప్రజలు ఈ విధంగా ఉండాలంటే మేము అట్లనే ఉంటాం. మీరు ఒక్కరే 100 మందిని ఎదిరించేస్తున్నారు, అసలు ఎవరిని మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలేదు.